మొట్టమొదటగా ఇవాళ మన యశస్వి ప్రధానమంత్రి అలుపెరిగినటువంటి నాయకుడు, నిత్య సేవకుడు, దేశం కోసం అహర్నిశలు శ్రమిస్తున్నటువంటి నాయకుడు ఈరోజు 12 సంవత్సరాల పాలనను పూర్తి చేసుకొని అత్యధికంగా ప్రజాస్వామ్యబద్ధంగా గెలిచి ప్రధానమంత్రిగా అత్యధికంగా సేవలు అందించినటువంటి ప్రధానమంత్రిగా ఇవాళ 4399 రోజులు ఒక రికార్డు సృష్టించినటువంటి మన ప్రధానమంత్రి గారు భారతదేశం యొక్క అభివృద్ధిని కాంక్షిస్తూ వికసిత్ భారత్ యొక్క లక్ష్యంతో ముందుకెళ్తూ భారతదేశాన్ని 10వ స్థానంలో ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థను 4వ స్థానంలోకి, జపాన్ను అధిగమించి 4వ స్థానంలోకి తీసుకెళ్ళినటువంటి నాయకుడు మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు అత్యధిక కాలం ప్రధానమంత్రిగా సేవలు అందిస్తున్నటువంటి ఈ సందర్భంగా వారికి నా పార్లమెంటు నియోజకవర్గ ప్రజలందరి తరఫున, తెలంగాణ ప్రజలందరి తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. పొద్దున షాద్నగర్లో వెంకటేశ్వర స్వామి గుడిలో నరేంద్ర మోదీ గారికి ఆ వెంకటేశ్వరుడు, శ్రీనివాసుడు, బాలాజీ పూర్తి ఆశీస్సులు అందించాలని, మంచి ఆరోగ్యాన్ని, దీర్ఘాయుష్ని అందించి ఈ భారతదేశానికి ఏదైతే తన లక్ష్యం ఉందో, ప్రధానమంత్రి గారి యొక్క లక్ష్యం ఉందో, ఈ దేశం కోసం, ఈ దేశ ప్రజల కోసం అహర్నిశలు వారి అభివృద్ధి కోసం ఆకాంక్షిస్తూ ముందుకెళ్తున్నటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి నిండు ఆశీస్సులు ఆ భగవంతుడు అందించాలని పొద్దున కార్యకర్తలందరూ కూడా మన వెంకటేశ్వర స్వామి ఆలయంలో పూజలు నిర్వహించడం జరిగింది. శత్రు దేశాలు ఎప్పుడైతే మన మీద ఉగ్రవాదులు దాడులు జరిపినారో, దాడులను కూడా పకడ్బందీగా ఎదుర్కొని పుల్వామా దాడే కానీ, పహల్గాం దాడే కానీ, ఉగ్రవాదులకు వెంబడే గుణపాఠం చెప్పి భారతదేశం వైపు కన్నెత్తి చూస్తే ఏం జరుగుతుందో అనేటటువంటి విషయంగా వాళ్ళందరినీ కూడా ఎక్కడికక్కడ నిలకడ కంట్రోల్ చేసి భారతదేశం యొక్క అభివృద్ధికి ఇవాళ కోట్లాది మందికి జనధన్ ఖాతాలు ఓపెన్ చేసి ఈరోజు కంప్లీట్ డిజిటలైజేషన్ ద్వారా ఈ భారతదేశాన్ని ముందుకు తీసుకెళ్తున్నటువంటి మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి, ముఖ్యంగా షాద్నగర్ నియోజకవర్గానికి వస్తే లక్ష్మీదేవిపల్లి రిజర్వాయరు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో ఒక మేజర్ భాగం. సో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు 2014లో 2013 ఎండింగ్లో 13లో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు ఆ రోజు సర్వే చేయడానికి జీవోలు ఇప్పించి పాలమూరు రంగారెడ్డి యొక్క ప్రాజెక్టు యొక్క అవసరాన్ని పాలమూరు జిల్లాకు, ముఖ్యంగా పాలమూరు జిల్లాలో కల్వకుర్తి, నెట్టంపాడు, భీమా, కోయిల్సాగర్ కింద దాదాపు 8 నుంచి 10 లక్షల ఎకరాలకు ఇరిగేషన్ అవుతుంది. మహబూబ్ నగర్ పార్లమెంట్లో ఉన్నటువంటి మిగిలినటువంటి ప్రాంతం, షాద్ నగర్ కావచ్చు, దేవరకద్ర కావచ్చు, జడ్చర్ల కావచ్చు,
అటు కొడంగల్ కావచ్చు, మహబూబ్ నగర్ కావచ్చు, అదేవిధంగా మక్తల్ కావచ్చు, నారాయణపేట కావచ్చు, మిగిలినటువంటి ప్రాంతాన్ని అంతా కూడా సస్యశ్యామలం చేయాలని ఆ రోజు రిటైర్డ్ ఇంజనీర్స్ ఫోరం అంతా కూడా ఈ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు, దీంట్లో రంగారెడ్డి జిల్లా కూడా కొంత భాగాన్ని నీళ్ళు అందించేటటువంటి విధంగా వారికి కూడా ఈ యొక్క పాలమూరు ప్రాజెక్టు ద్వారా ఆ రైతులకు లబ్ధి చేకూర్చే విధంగా ఈ ప్రాజెక్టును రూపొందించడం జరిగింది. అయితే ఆనాడు టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పాలమూరు రంగారెడ్డి యొక్క రూపురేఖల్ని మార్చేసింది, దాని అప్రోచ్ను మార్చేసింది, దాని డిజైన్లు మార్చేసింది, కంప్లీట్గా దాన్ని దూరాల నుంచి తరలించి నార్లాపూర్కి తీసుకుపోయింది టీఆర్ఎస్ ప్రభుత్వం, ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. వారు అధికారంలోకి వచ్చిన తర్వాత దాని డిజైన్లు అన్నీ మార్చి అనేక సార్లు మాట్లాడిండు, దూరాలలో నీళ్ళు లేవు, నార్లాపూర్ దగ్గర నీళ్ళు ఉన్నాయి, వీడి నుంచి బ్రహ్మాండంగా వాటర్ని మనం తీసుకునే అవకాశం ఉంది, ఇక్కడ నుంచి లక్ష్మీదేవిపల్లికి నీళ్ళు ఎక్కించి ఈ లక్ష్మీదేవిపల్లి నెత్తి మీద కుండలాగా ఉంటుంది, పాలమూరు జిల్లాకు నెత్తి మీద కుండలాగా ఉంటుంది, ఆ కుండ పొక్కలు పెడితే మొత్తం గ్రావిటీతోనే నీళ్లు కానీ మొత్తం సస్యశ్యామలం అవుతాయి పాలమూరు జిల్లా భూములు అన్నారు. కానీ అవి మాటలుగానే మిగిలిపోయినాయి, నీటి మీద రాతలుగానే మిగిలిపోయినాయి తప్ప టీఆర్ఎస్ ప్రభుత్వం దాని మీద ఎలాంటి చర్యలు తీసుకోకూడదు. లక్ష్మీదేవిపల్లిని కంప్లీట్గా క్యాన్సిల్ కూడా చేసింది. అనేక సార్లు పోరాటాలు చేసిండు. షాద్నగర్లో ఉన్నటువంటి బీజేపీ పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున అనేక సార్లు అక్కడ కుర్చీ చేసుకొని కూర్చుంటాన్న కేసీఆర్కి ఏమంది అయ్యా కుర్చీ చేసుకొని కూర్చుంటాన్నామని, వీళ్ళే కుర్చీ చేసుకొని కూర్చొని రమ్మని పిలిచింది. 10 సంవత్సరాల అధికారంలో ఉన్న కేసీఆర్ గారు దీనిపైన ఎలాంటి ప్రాజెక్టు విషయంలో ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం, లక్ష్మీదేవిపల్లిని నీట నిలువన పక్కన పెట్టేయడం. అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ 2.5 సంవత్సరాలు అయింది అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ. పెండింగ్ ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తాం, పాలమూరు రంగారెడ్డి పూర్తి చేస్తామని మాట్లాడుతున్నారు. ఇంకా వాళ్ళు ఇప్పటిదాకా కూడా మహబూబ్నగర్ జిల్లాలోని ప్రాజెక్టులకు పెండింగ్ ఏవైతే ఉన్న ప్రాజెక్టు ఒక్క రూపాయి కూడా కేటాయించలేదు.